అందరికీ నమస్తే. ఆశా వర్కర్ల గౌరవ వేతనం 10 సంవత్సరాల క్రితము 1200 ఉండే. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఈ 10 సంవత్సరాల కాలంలో 3 సార్లు వాళ్ళకు జీతాలు పెంచి 9800 వరకు వాళ్ళ జీతము నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఒక 250 వాళ్ళకు ఫోన్ ఛార్జీ కూడా వాళ్ళకు కట్టియడం జరిగింది. సుమారు మొత్తం ఒక 10,000. తర్వాత రేవంత్ రెడ్డి తన అధికారంలోకి రావడానికి ఏ విధమైన వాగ్దానం చేసిన అంటే ఆశా వర్కర్లకు ప్రజలకు చాలా కనెక్ట్ ఉంటుంది. ఎందుకని చెప్తే వీళ్ళు ప్రతి ఒక్క ఇల్లు తిరుగుతారు. వీళ్ళ ఓట్లు ఏ విధంగా వస్తే వీళ్ళతో పాటు ప్రజల ఓట్లు కూడా కొంతవరకు రాబట్టుకోవచ్చని ఆశా వర్కర్లకు రేవంత్ రెడ్డి లేనిపోని హామీలు ఇచ్చిండు. ఏం హామీలు ఇచ్చిండు? మీ జీతం డబుల్ చేస్తా, 18,000 నేను వచ్చిన నెల రోజులనే 18,000 చేస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం సంవత్సరం వచ్చిన తర్వాత ప్రజలకు చేసినట్లు విజయోత్సవాలు కూడా చేసుకుంటుండ్రు. అది మనం గమనిస్తూనే ఉన్నాము. ఆశా వర్కర్లు ఓపిక బట్టి సంవత్సరం అయినా కూడా మాకు జీతాలు పెంచలేదు. అసలు కేసీఆర్ ఇచ్చిన ఆ 10,000 కూడా ఇప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఇస్తున్నట్ట, నెలకి ఇస్తలేరు. అసలు ఏ విధంగా బతుకుతారు? అసలు రెంట్లు పెరిగినాయి, కొంతమందికి సొంత ఇండ్లు ఉంటాయి, కొంతమంది సొంత ఇండ్లు ఉండవు. ప్రతి ఒక్క ఖర్చు పెరిగింది. ఇప్పుడు సంవత్సర కాలంలో నువ్వు అధికారంలోకి వచ్చిన నెల రోజులనే ఇస్తున్నావు, ఇవ్వలేదు. వాళ్ళు సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు ధర్నా చేయడము, వాళ్ళు కూడా ఎట్లా మహిళలు ఏ విధంగా ధర్నా చేస్తారు? శాంతియుతంగా కోర్టుకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేస్తే వాళ్ళపై ఒక పోలీసులు రేవంత్ రెడ్డి చూడండి, ఎవరన్నా ధర్నా చేస్తే మేము ఇచ్చిన హామీలను ఎవరన్నా ప్రశ్నిస్తే మేము ఈ విధంగా దాడులు చేస్తామని ఒక భయాందోళనకు గురి చేసే విధంగా ఆ మహిళలపై కొంతమంది సైకోగాలు ఉంటారు. పోలీసు వ్యవస్థలు కూడా సైకోగాలు ఉంటారు. వాళ్ళని ఏరికోరి వాళ్ళపై ఒక జులిమించిండు. ఏ విధంగా అంటే వాళ్ళు మహిళలని చూడకుండా వాళ్ళ జాకెట్లు చింపిండ్రు. అసలు ఒకడైతే ఆ డీసీఎంలో ఎక్కించిన తర్వాత ఒక సైకోలు బిహేవ్ చేస్తారు చూడండి, ఆమెపై కొడుతూ ఉన్నాడు. అసలు మహిళలపై ఎక్కడ కూడా మగ పోలీసులు అసలు చెయ్యి చేసుకోవద్దు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొద్దు. ఎంత నేరం చేసినా కూడా కేవలం వాళ్ళకు మహిళలు మాత్రమే వాళ్ళకు సెక్యూరిటీ లాగా ఉండాలి, మహిళలే వాళ్ళని హ్యాండిల్ చేయాలి. కానీ ఎక్కడ కూడా నిన్న మహిళలు ఒక్కరు కూడా కనిపించలేదు. వీళ్ళు ఒక సైకో గల్లలాగా రేపిస్టులు ఉంటారు చూడండి, రేపిస్టులు ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆ విధంగా పాపం కొంతమంది చిన్నపిల్లల్ని తీసుకొని ధర్నా చేయడానికి వచ్చిండ్రు. వాళ్ళకు చిన్నపిల్లల్ని ఇంటికాడ పెడితే చూడడానికి ఎవరు ఉండరు. వాళ్ళని తీసుకొని వచ్చిన వాళ్ళని కూడా కిందేసి అసలు ఘోరమైన చీరలు, పాపం ఒక ఆడమవి చీరలు చినిగిపోయినాయి. వాళ్ళు చేసిన తప్పేంది? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? వాళ్ళు ఏమైనా బాంబు దాడి చేయడానికి వచ్చినరా? వాళ్ళు ఏమన్నా లేకుంటే శాంతియుతంగానే ధర్నా కూడా కాదండి. మాకు ఇస్తామన్న రేవంత్ రెడ్డి సారు, మాకు ఇస్తామన్న జీతము 18,000 ఎక్కడ? మీరు అధికారంలోకి వచ్చిన నెల రోజులనే ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటికి మీరు వచ్చి సంవత్సరం అవుతుంది, మీరు విజయోత్సవాలు కూడా చేసుకుంటున్నారు. మీరు మర్చిపోయారేమో, మేము గుర్తు చేస్తున్నామని వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. మహిళలు ఏ విధంగా ధర్నా చేస్తారు? శాంతియుతంగా ధర్నా చేస్తే వాళ్ళపై ఒక సైకోగాలు, ఇప్పుడు రేపిస్టులు ఉంటారు చూడండి, ఆ విధంగా బిహేవ్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏ విధంగా ఉంటుందంటే అడ్డమైన హామీలు మొత్తం ఇచ్చిండ్రు. మనము నోటికాడు ఉన్న అన్నంని కాలుతో తన్నుకున్నాము. ఇప్పుడు ఎవరన్నా మమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఇదే గతి పడుతుందని ఒక మహిళలని భయాందోళనకి గురి చేస్తుండు. ఎంత ఘోరం అని చెప్తే పాపము వాళ్ళు మహిళల ప్రాణము, శరీరం ఎంత ఉంటుందండి పాపము. వాళ్ళని చాలా బలహీనంగా ఉంటారు వాళ్ళు. అసంటోళ్ళని తీసి డీసీఎంలో ఎక్కుతా ఉంటే వాళ్ళపై ఇట్లా సోయి తప్పి పాపం గాంధీ హాస్పిటల్ అంత సీరియస్, 2 మహిళలు సీరియస్ కండిషన్లు ఉంటే వాళ్ళని తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ వేసారు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినంత వరకు వాళ్ళకు సరైన చికిత్స కూడా చేయలేదంట. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లపై ఒక పగ పెంచుకున్నాడు. వాళ్ళ ఓట్ల కోసం ఏ విధంగా ప్లాన్ చేసిందంటే చాలా ఖతర్నాక్ ప్లాన్ చేసిండు. అడ్డమైన హామీ 18,000 నేను వచ్చిన నెల రోజుల్లోనే 18,000 ఇస్తున్నాడు. ఎందుకని చెప్తే ఆశా వర్కర్లు క్లియర్గా ప్రజల మధ్యలో ఉంటారు. ప్రజలతో చాలా సంబంధాలు ఉంటాయి. వాళ్ళని ఒక గుప్పెట్లో పెట్టుకుంటే వాళ్ళతో పాటు మిగతా ఓట్లు కూడా వస్తాయని ఒక ప్లాన్తోని వాళ్ళని అడ్డమైన వాగ్దానాల నుంచి వాళ్ళని తన వైపు తిప్పుకున్నారు. కానీ ఇప్పుడు చూడండి, ఒక రాక్షసుడు ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా చేస్తుండు రేవంత్ రెడ్డి. ఆశా వర్కర్లు, వాళ్ళ మహిళలు అసలు ఎంత ఘోరంగా. అసలు మీరు ఒకటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు విజయోత్సవాలు పెట్టిన ర్యాలీలు ఉన్నాయి కదా,
అందులో చెప్పండి, మేము ఇచ్చిన వాగ్దానాలు మీరు అడగొద్దు. అడిగితే ఈ విధంగా అక్రమంగా పోలీస్ కేసులు వేస్తాము, దాడులు చేస్తాము, మహిళలపైన ఈ విధంగా దాడులు చేస్తున్నట్టే భవిష్యత్తులో ఇప్పుడు విద్యార్థులకు ఇస్తామన్న హామీలు లేవు, రైతులకు ఇస్తామన్న హామీలు లేవు. చాలా హామీలు ఈ విధంగా ఉన్నాయి. ఎవరన్నా బయటకు వచ్చి ప్రశ్నిస్తే ఈ విధంగానే దాడులు చేస్తారు. మహిళలనే ఇంత ఘోరంగా దాడులు చేస్తున్నారు అంటే మహిళలపై. ఇప్పుడు వేరే వాళ్ళు విద్యార్థులు వస్తే వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒకటి అడ్డమైన కేసులలో ఇరిగిస్తారు, లేకుంటే చంపేస్తారు. ఎందుకని చెప్తే మేము అప్పుడు ఏదో వాగ్దానాలు ఇచ్చినాము, ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఖచ్చితంగా చంపేస్తామన్నట్లు రేవంత్ రెడ్డి భయానికి గురి చేస్తుడు. లేకుంటే ఆ కోటిలో ఉన్న సిఐ వాడు ఒక సైకోనంట. అసలు సైకోగాలని మొత్తం జమ చేసి ఆడ ఒక్క మహిళ లేరండి. మహిళలు ధర్నా చేస్తుంటే ఒక్క మహిళ లేకుండా ఒక గుమ్ముగూడినరు మొత్తము. అసలు ఒక తోడేళ్ళు గుమ్ముగూడుతాయి చూడు, ఆ విధంగా వాళ్ళ చుట్టూ గుమ్ముగూడి వాళ్ళని అసలు ఇట్లా వాళ్ళు ప్రశ్నిస్తుండ్రు. అప్పుడే తీసుకుపోయి డీసీఎం లేచిండ్రు. ఈ విధంగా జరుగుతుంది తెలంగాణలో. ఇప్పటికన్నా అసలు ఇంకేం చేస్తామో, ఇంకొక 4 సంవత్సరాలు ఖచ్చితంగా గత్యంతరం ఉండదు. ఒకవేళ జమిలీ ఎలక్షన్లు వస్తే మనము అదృష్టవంతులం, లేకుంటే ఈ విధంగానే ఉంటాయి. ఈ విధంగానే అందరిని అణిచివేస్తాడు, విజయోత్సవాలు జరుపుకుంటాడు. ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి.